బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు చెల్లించడంలో ఆలస్యం చేస్తుంది. అనేక మార్లు రిటైర్డ్ ఉద్యోగులు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వేదికగా అనేక మార్లు నిరసనలు తెలియజేశారు. అనేక మార్లు వాళ్ళ బాధను ప్రభుత్వం ముందు వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మా పెన్షన్ డబ్బులు మాకెందుకు ఇవ్వట్లేదు, సకాలంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు అవసరమైనటువంటి మా నిధులను, మా బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదంటూ అనేక మార్లు వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా రీసెంట్గా ఇందిరా పార్కు ధర్నా చౌక్లో కూడా మరోమారు రిటైర్డ్ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ప్రభుత్వం మీద ఒక జంగు సైరన్ మోగించాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు మా బకాయిల్ని చెల్లిస్తారంటూ 2024 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించినటువంటి రిటైర్ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఇగో వచ్చే అగో వచ్చే ఈరోజు చేస్తాం రేపు చేస్తామంటూ ఇక విడతల వారీగా అమౌంట్ను వారి ఖాతాలో జత చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం రిటైర్డ్ ఉద్యోగుల తరపున అనేక మార్లు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ గొంతును వినిపిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, వాళ్ళ హక్కులను కాలు రాస్తున్నట్టు కూడా కొంతమంది బీజేపీ నేతలు, మల్కం కొమరయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఇతర నేతలతో కూడా వాళ్ళను ఎందుకు పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రిటైర్ ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేస్తున్నట్టు కూడా అనేక మార్లు వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒక్కసారి నిన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా చేసినటువంటి ధర్నా గురించి డిస్కస్ చేద్దాం. అందులో ప్రస్తావించినటువంటి ప్రశ్నల గురించి, డిమాండ్ల గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తొలి వెలుగుతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ఒట్నాల రాజశేఖర్, స్టేట్ ప్రెసిడెంట్ తపస్సు సంబంధించి, అదేవిధంగా టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ గారు, వీళ్ళిద్దరూ జాయిన్ అవుతున్నారు. వారితో పాటు లక్ష్మయ్య గారు కూడా జాయిన్ కాబోతున్నారు. అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆవేదనను, వాళ్ళ డిమాండ్లను పట్టించుకునే పరిస్థితిలో ఉందా, వారికి రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుంది, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. సో నిన్న జరిగినటువంటి ధర్నా గురించి కొంత చర్చ మొదలైంది. సో మీతో పాటు ఆ ధర్నాలో జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కాని వాళ్ళు కూడా, అక్కడికి రానటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొంత చర్చ అయితే మొదలుపెట్టారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము మా డిమాండ్లను నెరవేరుస్తుందా, దీని మీద ఏమైనా ఆలోచన చేస్తా అని ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సో ప్రధానంగా మీరు ఏం చెప్తారు సార్ రమేష్ గారు? ప్రధానంగా మీరు మొదటగా మాట్లాడండి. అంటే ఈ డిమాండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం కనబడతా ఉందా మీకు? ముఖ్యంగా జేఏసీలో జాయింట్ యాక్షన్ కమిటీ TJACగా మేము ఏర్పడ్డాం. దానిలో ప్రధానంగా ఈ డిమాండ్ అన్ని పెట్టడం జరిగింది. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేటువంటిది ఏదో ఉద్యోగులకు సంబంధించి ప్రయోజనకారం చేద్దామనేటువంటి ఉద్దేశంతో చేసింది కాదు. అది ఖచ్చితంగా ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ పెన్షనరీ బెనిఫిట్స్ను మనము తప్పించుకునే పద్ధతిలోనే గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచింది. మేము ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా ఏ ఒక్కరోజు కూడా మా యొక్క రిటైర్మెంట్ వయసును పెంచమని మేము కోరలేదు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత 2024 మార్చి నుంచి మనకు రిటైర్మెంట్ అవుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. మేము చాలా ఫోర్స్గా, జేఏసీగా చాలా ఫోర్స్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడితే 500 కోట్లు మేము ఇవన్నీ కూడాను ఏవైతే ఈక్యూబేర్లో పెండింగ్లు ఉన్నాయో అవి ఇస్తామని చెప్పడం జరిగింది. అదే రకంగా అవి సరిపోతలేవంటే ఇప్పుడు 700 కోట్లకు పెంచడం జరిగింది. ఆ తర్వాత అవి కూడా సరిపోతలేవు. వాళ్ళ పెన్షనర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. వాళ్ళకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు ఉన్నాయని చెప్పేసి మన పెద్ద ఎత్తున మేము చేయడం జరిగింది. ఇప్పుడు 1500 కోట్లు ఇస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని, ఇటు సర్వీస్ కానీ అటు పెన్షనర్ కానీ. అంటే ముఖ్యంగా రాష్ట్ర జేఏసీలో పెన్షనర్స్ కూడా 3 పెన్షనర్స్ అసోసియేషన్స్ కూడా దీనిలో ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేశాము. దాన్ని ప్రభుత్వం ముందు కూడా ఉంచడం జరిగింది. అయితే మొన్న ఈఎల్ సరెండర్స్, అంటే ఎంప్లాయీకి సంబంధించి లాస్ట్ మంత్లో ఈఎల్ సరెండర్స్ను దాదాపు 2025 ఫిబ్రవరి వరకు రావడం జరిగింది. అయితే ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ కూడా వాళ్ళ యొక్క ఎర్నల్ లీవ్స్ ఉంటాయో అవన్నీ కూడా సరెండర్ చేసేస్తారు పెన్షన్స్ తర్వాత. ఇది అది
టోకెన్స్ వేరు కావడం వలన వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పెన్షనర్స్కి రాలేదు. మేము జేఏసీగా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఏవైతే మీరు ఇస్తున్నారో అవన్నీ కూడాను టోకెన్ వైజ్గా డేట్ వైజ్గా ఇవ్వాల్సిన అవసరం ఉండే. అంటే ఓన్లీ వర్కింగ్ ఎంప్లాయీస్కే కాదు, అదే సీనియారిటీలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక ఏవైతే నిన్న ఈఎల్ సరెండర్ వాళ్ళ సర్వీస్ టీచర్కి ఇచ్చారో అదే రకమైనటువంటి అదే మాస్ అంతకన్నా ముందు ఉన్నటువంటి సరెండర్ చేసినటువంటి అంటే ఈఎల్స్ మొత్తం కూడా సరెండర్ చేసినటువంటి సందర్భం లోపల ఏ ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా రాలేదు. ప్రధానంగా సర్వీస్కు రిటైర్డ్ వాళ్ళకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది ఉంది. మనకున్నటువంటి జీపీఎఫ్ కానీ టీహెచ్జేఎల్ఐ కానీ ఇవన్నీ కూడాను ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళకు మాకున్నటువంటి ఆర్థికంగా మాకు వచ్చినటువంటి డబ్బులను మేము ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకునేటివే. మాకు ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బందులకు అక్కడికచ్చరేటుగా ఇవి రావాలి. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా లాస్ట్ వరకు ఉంచుకుందాం, బిడ్డ పెళ్లి లేకుంటే ఇల్లు కట్టుకుందాం, మనకు ఉన్నటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చుకుందామనే దృష్ట్యా ఈ రిటైర్మెంట్ వస్తుందంటే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒకేసారి 40 లక్షలు 50 లక్షలు వస్తాయి అని చెప్పేసి ఒక ఆశ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ లో ఉంటుంది. రమేష్ గారు, ప్రధానంగా దాదాపు 60 నుంచి 70 మంది చనిపోయారు ఇప్పటి వరకు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరైనటువంటి సకాలంలో అందకనే ఒక చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఏం జరుగుతుంది అంటే చాలా మంది మీరు అన్నట్టుగా బిడ్డ పెళ్లికో లేకపోతే కొడుకు చదువుకో చాలా మంది కూడా ఈ బెనిఫిట్స్ డబ్బుల్ని వాడుకుంటూ ఉంటారు. సో ఎందుకు సకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు అనుకుంటున్నారు? ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఆర్థిక అక్రమ శిక్షణ అండి. డబ్బు తెలంగాణ ప్రభుత్వము గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ మన యొక్క ఆదాయం ఎక్కువ, మన దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మిగులుంది. అంటే అప్పుడు ఉమ్మడిలో కూడా తెలంగాణకు మిగులుంది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వలన ఇవైపోయాయి. రెండోది ఏంటంటే ఎంప్లాయీకి సంబంధించి మేము అంతిస్తున్నాం. ఎంప్లాయీస్ అనేది నాన్ ప్లాన్ పోస్టులు అండి. ఇవన్నీ కూడాను బడ్జెట్ లోపల ఆటోమేటిక్గా ఇవన్నీ కూడాను ఆల్రెడీ శాంక్షన్ అండి. ఇవన్నీ కూడా డబ్బులు కూడా ఏ ఒక్క రూపాయి ప్రత్యేకంగా దీనికి అనుమతించాల్సింది, శాంక్షన్ చేయాల్సిన అవసరం అంటే ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం కూడా లేదంటారు. అయితే ఇవి మీ డబ్బులు మీకోసము ప్రత్యేకంగా తీసిపెట్టి, సో దీనికోసం మళ్ళీ సపరేట్గా బడ్జెట్లో కేటాయించడము, బడ్జెట్ పెట్టాల్సిన అవసరము, రిలీజ్ చేయాల్సిన అవసరం లేదంటారు. అయితే నాన్ ప్లాన్ ఓన్లీ ప్లాన్ పోస్టులు, కొత్తగా వచ్చినటువంటి ప్లాన్ పోస్టులకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. రొటీన్ గా పెరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా ఇంక్రిమెంట్ అనుగుణంగా నాన్ ప్లాన్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ గా మావి ఉంటాయి. రెండోది మా డబ్బులన్నీ కూడాను జీపీఎఫ్ లో చాలా భద్రంగా పెట్టుకుంటాం. దానికి మా మినిమం ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 8.5 7.5 అట్లా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మేము దాచుకున్నటువంటి డబ్బులే. ఇవాళ పరిస్థితి ఏంటంటే కమిటేషన్ ఇవ్వాలి, కమిటేషన్ ఇస్తే గ్రాడ్యుటీ ఇవ్వాలి, గ్రాడ్యుటీ ఇవ్వటం లేదు. ఇవన్నీ పక్కకు పెడితే జీపీఎఫ్ అనేటువంటిది డబ్బులు ప్రభుత్వానికి సంబంధించింది కదా, బ్యాంకులో దాచుకున్నట్టేనే. అవును, బ్యాంకులో దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాల్సిందేనా? అవి కూడా దేనికి వాడుతున్నారు, ఎట్లా పోతుంది? ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ఇప్పుడు రిటైర్మెంట్ సంబంధించినటువంటిది ఒక ఆవేదన మోపవుతుంది. ఇప్పుడు అనారోగ్యం ఉంటుంది, ఒక క్యాన్సర్ పేషెంట్ 50 లక్షలు అవుతుంది అనుకున్నాడు, అవి అందలేకపోయినాయి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలనుకున్నాం, ఇవాళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ రాలేదు. మన 15 రోజుల క్రితం గౌరవ సిఎస్ గారు కూర్చుని పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ఒక మీటింగ్ పెట్టారు. దానిలో 1.5 కడితే ఖచ్చితంగా మేము ఇంకొక 1.5 పూర్తి స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్లో మేము వైద్యం అందిస్తామని అన్నారు. ఇవన్నీ కూడా వాస్తవ రూపంలోకి రావాలి. మేము అందరం కూడా పోయి ప్రభుత్వం దగ్గర కూర్చుండి మాట్లాడుతున్నా కూడా కింది స్థాయిలో ఎంప్లాయీస్ నమ్మే పరిస్థితి లేరు. మీరు ఉన్న డబ్బులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు, మాకున్నటువంటి ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ జిఎస్ కానీ మీరు ఉన్నాయి ఇవ్వడం లేదు. మీరు ఈ 1.5 తీసుకొని పోయి రేపు పొద్దున ఈ మెడికల్ కూడా వేరే దగ్గరికి వాడుకుంటే ఎట్లా అనేటువంటి ఒక అపనమ్మకము కింది స్థాయిలో ఎంప్లాయీస్ లో ఉంది. ఇది వాస్తవం, మేము కాదంటలేము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.